టీమిండియాలో హార్డ్ హిట్టర్లకు, డైనమిక్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్లకు ఎప్పుడూ కొదవలేదు. కానీ ఈసారి ఆశ్చర్యకరమైన రీతిలో ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో ఒక్క భారత క్రికెటర్ కూడా స్థానం లభించలేదు. గత వన్డే వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన టీమిండియా నుంచి కనీసం ఒక్కరు కూడా ప్రాతినిధ్యం దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాకుండా ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్కు కెప్టెన్గా శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంకను ఎంపిక చేయడం మరో ఆశ్చర్యకర అంశం. వీటన్నిటిని మించిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ 11 మంది టీంలో 10 మంది ఆసియా జట్టుకే చెందిన ఆటగాళ్ళు కాగా, వెస్టిండీస్కి చెందిన ఫెర్ఫానే రూథర్ఫర్డ్ ఒక్కడే ఆసియా వెలుపల ఆటగాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్టు ఆటగాళ్ళు కూడా ఈ టీంలో ప్లేస్ దక్కలేదు. అయితే మరోవైపు మహిళా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో మాత్రం భారత్ స్మృతి మందాన, దీప్తి శర్మ స్థానం సంపాదించుకున్నాడు.